ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు ప్రతి ఒక్క కనీసం నెలకు 3 సార్లు 2 సార్లు నేను ఖచ్చితంగా గల్ఫ్ గురించి వీడియో పెడతానే ఉండా. ఎందుకంటే కోయిట్కి వచ్చేటప్పుడు కోయిట్లో ఆడోళ్ళు కోయిట్కి వచ్చారు కదా, వాళ్ళకి 30 సంవత్సరాలు ఉండాలి. మొత్తం ప్రాసెస్ కూడా చెప్పినాను అనమాట. వీసా ఎవరు ఇచ్చారు ఏమి అన్నది. ఇప్పుడు ఎందుకు చెప్తామంటే ఇక్కడ కష్టాలు చూస్తూ ఉన్నాం కాబట్టి మీకు ప్రతి ఒక్కటి వివరించాలని చెప్తాం. ఒకసారి నేనే కాదు, నాకన్నా పెద్ద ఛానల్ ఉండే అన్నలు కూడా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కూడా చెప్తారు అనమాట. అమ్మ ఇంత వయసు ఉండాలి, ఇంత ఉండాలి, ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. ఏజెంట్ తరఫున వీసా వచ్చే ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి అని చెప్తారనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తారు? కష్టాలు చూస్తారు కాబట్టి కొంచెం ఎందుకు ఆలోచించరు? మీరు చూడడం లేదా? పక్కన ఎవరు మాట్లాడుకోవడం లేదా? మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మాట్లాడుకుంటా అంటే మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఇదే నా పాయింట్. అందులో వచ్చేసి ఇక్కడ కష్టాలన్నీ భయంకరంగా ఉంటాయి కష్టాలు. ఇంతకుముందు వీడియోలు చెప్పిన రండి, ఎవరు మాటలు వినద్దు, మీరు రండి అంటే ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటేనే, మీ అనుకూలమైన వాళ్ళు తీర్చని వీసా రాండి. మీరు రావాలనుకునే వాళ్ళు సరే మీకు వీసా వచ్చింది, ఎవరు అనామకుడు తెలియని వాడు తీసిండు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తీసిండ్రు. అలాంటప్పుడు మీకు తెలిసిన వాళ్ళ కాడ సైన్ చేయించుకొని పోలీస్ స్టేషన్కి పోయి ఒక మాట చెప్పుకొని రండి. ఎందుకని మంచిది అయితే. ఎందుకంటే అక్కడ ఏమి జరిగినా, ఆమెకు ఏం జరిగినా మేము బాధ్యులుగా ఉంటాం, మేమే వీసా తీస్తున్నాము అని చెప్పి మీకు భరోసా ఇస్తేనే మీరు బయలుదేరి రాండి. వద్దని చెప్పండి. ఎందుకంటే మీరు సంపాదించుకు అప్పుల్లో ఉంటారో సొప్పుల్లో ఉంటారో, మనకేంటంటే మన ఆంధ్ర వాళ్ళకి కొంచెము ఎచ్చలకు పోయి అయ్యి అప్పులు చేసుకొని పోతే గల్ఫ్ బాట పడదామని అని చెప్పి పడతా ఉంటారు. దాని అంటే వదిలిపెట్టేయండి. ఎవరైతే మీకు వీసా తీస్తూ ఉన్నారో వాళ్ళ వరకు మాత్రము మాట్లాడుకోండి. లేదు మీకు నమ్మకం దొరకలేదు అనుకోండి, మైండ్ వాడండి. మీకు నమ్మకం దొరకలే, పోలీస్ స్టేషన్లో మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసము వాటికి వచ్చారు కదా పోలీసు, ఆయన చేతనైనా కానీ మాట్లాడిపించి అక్కడ గల్ఫ్లో ఏం జరిగినా బాధ్యత నీది అని మాట్లాడుకొని తర్వాత మీరు రాండి. ఇక్కడ ఏం జరిగినా వాళ్ళకి భయం ఉంటుంది అన్నమాట. ఇంకొకటి నేనేం చెప్తాను, ఏజెంట్ ద్వారా వీసా తీస్తే ఆలోచించి రాండి అని చెప్తాను. కానీ వేరే వాళ్ళు పంపించినప్పుడు ఏజెంట్ ఏం చేయలేడు కదా. వేరే వాళ్ళు పంపించినప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు వీసా పంపించినప్పుడు ఏజెంట్ ఏం చేయలేడు. ఏజెంటు ఏమి చేయలేడు. జస్ట్ నిన్ను పుషింగ్ ద్వారా పంపించాడో, డైరెక్ట్గా ఎక్కించాడో, ఫ్లైట్ తెలియదు, ఎక్కించి పంపించాడు. అయినా వీసా వచ్చిందంటానే 1-2 సార్లు ఆలోచించరు. ఎప్పుడెప్పుడు విమానం ఎక్కాలన్నా. అంతగా విమానం ఎక్కాలంటే మీ మొగుళ్ళకు చెప్పుకొని ఏ గోవాకో ఏ మద్రాసుకో ట్రిప్ వేయండి, 1000 రూపాయలు టికెట్.